ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు పసుపు కుంకాలిచ్చి సాగనంపడానికి నేను పేరంటానికి రాలేదులే. పాపం చేసిన వాళ్ళని పట్టుకోవడానికి వచ్చాను. ఏమ్మా, నువ్వు హంతకుణ్ణి పట్టుకోవడం ఏంటి? పోలీసు మీ నాన్న లేక నువ్వా? అప్పుడప్పుడు పోలీసుడు యూనిఫామ్ కూడా డ్యూటీ చేస్తుంది కదా సార్. అలాంటిది పోలీసుడి కూతురు చేయకూడదా? ఆపుతారా మీ న్యూసెన్స్? వెళ్తావా లేదా సీత? వెళ్తానులే అత్త. ఎందుకంత బీపీ తెచ్చుకుంటావు? అవును, ఇందాకేదో ఫోన్ వస్తే పక్కకెళ్ళొచ్చావు. ఫోన్ చేసింది ఎవరు? ఆ విషయాలు నీకు అనవసరం. రామ్, ఈ సీత ఏదో వంకతో ఇక్కడ ఉండిపోవాలి అనుకుంటోంది. నా విషయంలో తను ఏం చేసిందో నీకు గుర్తుందిగా? నాకు గుర్తుంది మేడం. ఈ సీతే మిమ్మల్ని యాక్సిడెంట్ చేసి చంపించాలని చూసింది. కానీ మీరు తనని క్షమించేశారు. సుమతి హత్య విషయంలో రామ్ సీతని క్షమించేశాడు. అందుకే నా హత్య ప్రయత్నంలో సీత హస్తం ఉన్నా రామ్ కోసం నేను క్షమించాల్సొచ్చింది. కానీ మీ మీద ఆమెకి ఆ కృతజ్ఞత లేనట్టుంది మేడం. మీ హత్యా ప్రయత్నం కేసులో కూడా సీతని క్షమించినట్టున్నాడు. అదేం లేదు. ఆ విషయంలో నాకింకా సీత మీద కోపం ఉంది. పిన్ని చెప్తుంది కదా, వెళ్ళు సీత. రామ్ చెప్పాడు కదా, ఇక బయలుదేరు. వెంటనే వెళ్ళావు. ఎందుకు చల్లాయ్ అంత కంగారు పడిపోతున్నావు? ఈ సీత ఉండగా ఆ మిథున వస్తే నా కొంప మునిగిపోతుంది. అందుకు వెళ్ళొస్తాను మామా. ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్స్ వచ్చాక హంతకుడెవరో తెలుస్తుంది. అప్పుడు మళ్ళీ వస్తాను. ఆ హంతకుణ్ణి పట్టుకుని ఉరికంబం ఎక్కించడానికి. ఆ రోజు ఈ సీతలో శివాంగిని చూస్తారు. రెడీగా ఉండండి. ఆ సీత వాలకం చూస్తుంటే సుమతక్కను చంపిన హంతకుడు ఈ ఇంట్లోనే ఉన్నట్టు గట్టిగా నమ్ముతున్నట్టుంది మహా. హంతకుడు ఇంట్లో వాడైనా బయటవాడైనా వదిలే ప్రసక్తే లేదు. వాణ్ణి నా చేతులతో చంపేస్తాను. ఎందుకు బావా? చెట్టంత సిఐ గారుండగా చట్టాన్ని మీ చేతుల్లోకి ఎందుకు తీసుకుంటారు? అయినా శివకృష్ణన్నయ్య డ్యూటీ చేస్తున్నారు తప్పితే సుమతక్క మర్డర్ కేసులో ఈ సిఐ గారు ఏం చేయలేరు అనుకోండి. ఓయ్, ఏంటి నువ్వు నన్ను తిట్టావా పొగిడావా? అయ్యో సార్, మీ పోలీసులతో పెట్టుకునే అంత టోండా? ఆ మాత్రం భయం ఉండాలి. నేను వెళ్ళొస్తాను మహాలక్ష్మి గారు. వచ్చావు, వెళ్తున్నావు. అంతకు మించి ఏం చేశావని? పదండి, మా ఇంటి దాకా వచ్చారు. బయట మీ వెహికల్ దాకా సాగనంపుతాను. పదండి.
గారు, ఏంటి ఇలా చేశారు? మీరొచ్చి గౌతమ్ ఫింగర్ ప్రింట్స్ తీసుకోకుండా ఆ శివకృష్ణని ఆపుతారు అనుకుంటే మీకు కాల్ చేస్తే మీరు చేతులెత్తేశారు. సారీ మేడం, ఈసారి ఆ శివకృష్ణ చాలా పకడ్బందీ ప్లాన్తో వచ్చాడు. ఎస్పీ గారి పర్మిషన్ లెటర్ చూశాక నేనేం చేయలేకపోయాను. మరి ఇప్పుడు ఎలా? ఆ కత్తి మీదున్న ఫింగర్ ప్రింట్స్ గౌతమ్ ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ అవుతాయి కదా. సుమతిని పొడిచింది గౌతమే కాబట్టి తన ఫింగర్ ప్రింట్స్ తప్పకుండా మ్యాచ్ అవుతాయి మేడం. ఎంతో మంది కరుడుగట్టిన క్రిమినల్స్ సైతం ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా దొరికిపోయి జైలుకు వెళ్లారు. అంటే మా గౌతమ్ కూడా జైలుకు వెళ్ళక తప్పదంటారా? ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా సుమతిని హత్య చేసింది గౌతమే అని శివకృష్ణ కోర్టులో ప్రూవ్ చేస్తాడు కదా మేడం. కాబట్టి గౌతమ్ తప్పించుకోలేడు. ఆలోపు మీరేమి చేయలేరా? గౌతమ్ని తప్పించలేరా? ఇంత స్ట్రాంగ్గా ఇరుక్కున్నాక నేనేం చేయలేను మేడం. ఫోరెన్సిక్ ల్యాబ్లో రిపోర్ట్స్ తారుమారు చేస్తే? అది సాధ్యం కాదు మేడం. ఆ శివకృష్ణను చూసారా? పోలీసు కుక్క కన్నా దారుణంగా వాచ్ చేస్తున్నాడు. వాడి కళ్లల్లోంచి ఏ సాక్ష్యము తప్పించుకోలేదు. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ప్లీజ్ గౌతమ్ని సేవ్ చేయండి. అన్నిసార్లు డబ్బుతో పనవదు మేడం. డిపార్ట్మెంట్లో నాలాంటి కరప్టెడ్ ఆఫీసర్స్తో పాటు నిజాయితీగా ఉన్న ఆఫీసర్స్ కూడా ఉన్నారు. అయినా నేరం చేసిన వాడు ఎప్పటికైనా చట్టానికి పట్టుబడాల్సిందే మేడం. గౌతమ్ నా కన్న కొడుకు. వాడికి శిక్ష పడితే నా లైఫ్కి అర్థం ఉండదు. నేను కష్టపడి సంపాదించిన ఈ ఆస్తంతా ఏం చేసుకోను. ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యండి సిఐ గారు. ఎలాగోలా గౌతమ్ని ఈ కేసు నుంచి తప్పించండి. సరే మేడం, నా ప్రయత్నం నేను చేస్తాను. కాకపోతే గౌతమ్ని చట్టం నుంచి, న్యాయస్థానం నుంచి నేను కాపాడిన గౌతమే సుమతిని చంపాడని సీతకి, రామ్కి తెలిస్తే గౌతమ్ని బ్రతకనివ్వరు. అంతెందుకు, మీ ఆయన జనార్దన్ గారికి తెలిసిన గౌతమ్కి ప్రమాదమే. వాళ్లతో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఉంటాను మేడం. వస్తే సీత, మీ నాన్నతో వచ్చి ఎంత పని చేశామే. ఇప్పుడు గౌతమ్ని ఎలా కాపాడుకోవాలి? ఈ సిఐ వల్ల కూడా కాకపోతే గౌతమ్ని ఎవరు కాపాడతారు? ఈ గౌతమ్ గడొకడు వీడి ఇంట్లోనే ఉండి నాకు ఫోన్ చేస్తున్నాడేంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.